హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు సన్ సిటీ ప్రాజెక్ట్. ఇక్కడ మనకు కనిపించేది నేషనల్ హైవే NH-16 కాజా ఏరియా. అంటే ఇది ఒక మంచి బటర్ఫ్లై జంక్షన్గా డెవలప్ అవుతుంది. ఈ ఏరియాకి దగ్గరలోనే మాది 21 ఎకరాల లేఅవుట్ ఒకటి కొత్తగా లాంచ్ చేశాము. ఈ జంక్షన్కి చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ 2-3 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. దాంట్లో చాలా అద్భుతం, మినిమంగా 165 గజాల దగ్గర నుంచి ఓపెన్ ఫ్లాట్స్ దాంట్లో లాంచ్ చేశాము. మంచి ప్రైజ్లో వస్తుంది. ఫైనల్గా మన వెంచర్ దగ్గరికి వచ్చామండి. అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏదైతే ఉందో, అమరావతిలో లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అలాంటి ఒక ప్లాన్డ్ సిటీకి దగ్గరగా మనకు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం కదా. మన డబ్బులు ఉన్న వాళ్ళు నిజంగా, లేకుంటే పిల్లల కోసం కానీ ఫ్యూచర్లో మనం ఒక మంచి నగరంలో, ఒక గొప్ప నగరంలో మనం కూడా మన ఇన్వెస్ట్మెంటు, మన ఫ్లాటు, లేకుంటే మన ఇల్లు, లేకుంటే మన కమర్షియల్ ఫ్లాటు ఇలాంటిది ఉండాలని కోరుకుంటాం. ప్లస్ అలాంటి ఇన్వెస్ట్ చేయడానికి కూడా అందరూ ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరికి దగ్గరలో ఎవరి నాలెడ్జ్ని బట్టి వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు, లేకుంటే వీడియోస్ ద్వారా ఆన్లైన్లో ఎలాగో చూసి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి, అలా సెర్చ్ చేసే వాళ్ళకి, మంచి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ఒక బంగారు గని లాంటిదండి. ఎందుకంటే లక్షల కోట్లతోటి అద్భుతమైనటువంటి నగరం నిర్మిస్తున్నారు. ఆ అద్భుతమైనటువంటి నగరంలో ఎన్నో ఎమ్యూనిటీస్ చూడండి. మన గవర్నమెంట్ కాంప్లెక్స్ గురించి చూసుకుంటే, గవర్నమెంట్ సిటీ గురించి మనం మాట్లాడుకుంటే, అమరావతిలో గ్రూప్ డికి సంబంధించిన ఎంప్లాయీస్ దగ్గర నుంచి గెజిటెడ్ ఆఫీసర్స్ వరకు, అలాగే మనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే జస్టిస్ సిటీ అంటే మనకు జ్యుడిషియల్ సంబంధించిన చీఫ్ జస్టిస్ గారి దగ్గర నుంచి మిగతా లాయర్స్ వరకు కూడా వాళ్ళు ఆఫీస్ స్పేస్, అంటే వాళ్ళు ఉద్యోగం చేసేటటువంటి స్పేసు, అలాగే వాళ్ళు నివాసం ఉండేటటువంటి స్పేసు అన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళేంత కనెక్టివిటీతో ఉంటుందండి. అంటే వాళ్ళ కోర్టు అక్కడే ఉంటుంది. వాళ్ళ లగ్జరీగా నిర్మిస్తున్నటువంటి ఉండబోయేటటువంటి హౌసెస్ కూడా ఆ పక్కనే ఉంటాయి. నడుచుకుంటూ వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళేంత దగ్గరగా ఉంటాయి. ఏది గ్రూప్ డికి సంబంధించిన ఎంప్లాయీస్ అయినా, అలాగే NGO ఎంప్లాయీస్ అయినా, అలాగే మనకు చీఫ్ జస్టిస్ గారైనా, ముఖ్యమంత్రి గారైనా, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించిన ఎంప్లాయీస్ అయినా, మిగతా గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళందరూ కూడా జస్ట్ ఉదయాన్నే లేచి ఒక 5 నిమిషాల ముందు టైం చూసుకొని నడుచుకుంటూ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేంత కనెక్టివిటీ తోటి ఇల్లు అంత దగ్గరగా, ఆఫీసెస్ అక్కడ ఉంటాయి. వాటికి దగ్గరలో అద్భుతమైనటువంటి రోడ్స్ తోటి, అద్భుతమైనటువంటి ఎమ్యూనిటీస్ తోటి ఆ పక్కనే వాళ్ళ హౌసెస్ ఉంటాయి. అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా. ఇప్పుడు చూడండి, ప్రతి సిటీలో ఎక్కడైనా కానీ ఒక కోర్టుకు వెళ్ళాలంటే చీఫ్ జస్టిస్ గారు కానీ, లేకుంటే లాయర్స్ కానీ, ఎవరైనా హైకోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళు ఆ ట్రాఫిక్లో ఎంతంత జర్నీ చేస్తే ఇప్పుడున్న సిటీలలో వాళ్ళ ఉద్యోగాలు, లేకుంటే బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నారు. అదే అమరావతిలో అలా ఉండదు. జస్ట్ ఒక 5 నిమిషాలు టైం చూసుకొని వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరితే జస్ట్ వాళ్ళ హైకోర్టు, వాళ్ళ ఏదైతే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ బాధ్యతలు ఏదైతే ఉంటాయో అక్కడికి ప్రశాంతంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ బాధ్యతలు అయిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా 2-3 నిమిషాల్లో, 5 నిమిషాల్లో ఇంటికి వచ్చి ఫ్యామిలీస్తో గడిపేంత చక్కగా, అద్భుతంగా ప్లాన్ చేసినటువంటి సిటీ. వాటితో పాటు 9 నవనగరాలుగా అద్భుతమైనటువంటి, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి, మన ప్రపంచంలోనే ముఖ్యంగా భారతదేశంలో ప్లాన్డ్గా ఏ సిటీ కూడా ఎక్కడ కూడా నిర్మించలేదు. ఇది అమరావతి ఆ విధంగా నిర్మిస్తున్నారు. దాంట్లో కూడా ఒక మంచి విద్యా కేంద్రంగా యూనివర్సిటీలే కానీ, ఇంటర్నేషనల్ స్కూల్సే కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఒక మంచి భారతదేశంలోనే ఒక మంచి విద్యా హబ్గా ఇది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మీడియా హబ్గా కూడా ఈ అమరావతి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా నాలెడ్జ్ హబ్గా కూడా ఈ ఏరియా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే టెక్, అంటే మన క్వాంటమ్ వ్యాలీ లాంటి, అలాగే బిట్స్పీ లాంటి యూనివర్సిటీ క్యాంపస్ లాంటి వీటి రావడంతో, అలాగే ఏఐకి సంబంధించిన విద్య, అలాగే మన క్వాంటానికి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీ, వీటికి సంబంధించిన కంప్యూటింగ్ సిస్టమ్ అంతా కూడా అమరావతిలో కొన్ని వేల కోట్లతో డెవలప్ చేస్తున్నారు. వీటన్నిటికీ అంటే ఇప్పుడు అమరావతిలో ఏం జరుగుతుందనేది డెఫినెట్గా మనం తెలుసుకోవాలి.
అంటే మనం ఇన్వెస్ట్ చేసే ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఫ్యూచర్లో అంత అభివృద్ధి జరిగే చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది, వాటి గురించి మనం మాట్లాడుకుంటే చాలా అద్భుతం. మనం ఇప్పుడు పెట్టే పెట్టుబడి నిజంగా నథింగ్ అండి. వచ్చే రోజుల్లో ఇంత అద్భుతమైన సిటీలో భారతదేశంలోని ప్రతి పౌరుడు నివసించాలనుకుంటాడు. ప్రతి ఎంప్లాయీస్ కూడా పులకరించిపోతాడు. ఎందుకంటే మనకు ప్రతి సిటీలో కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఉద్యోగానికి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి ఎంతో శ్రమపడి మాత్రమే వెళ్ళే పరిస్థితులు ప్రజెంట్ ఉన్నాయి. అవన్నీ అమరావతిలో ఉండవు. అలాగే అమరావతిలో కొన్ని మనకు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. నాకు గుర్తొచ్చినవి మాత్రం కొన్ని చెప్తానండి. అమరావతి కోర్ క్యాపిటల్ రాయపూడి నుంచి శాఖమూరు వరకు సుమారుగా కిలోమీటర్ వెడల్పుతోటి 8 కిలోమీటర్ల పొడవుతోటి ఉంటుంది. ఇది భారతదేశంలో ఎక్కడా గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది ఇంత పెద్దగా, ఇంత అద్భుతంగా ఎక్కడా లేదు. గవర్నమెంట్ కాంప్లెక్స్ కిలోమీటర్న్నర, సుమారుగా 2 కిలోమీటర్ల వెడల్పుతోటి 8 కిలోమీటర్ల పొడవుతోటి ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించిన క్వార్టర్సు, ఆఫీసెస్, కోర్ట్సు, అలాగే ప్రతిదీ కూడా అక్కడే ఉంటాయి. అలాంటి సిటీ భారతదేశంలో ఎక్కడా లేదు. అదొకటి అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది. క్వాంటమ్ వ్యాలీ ఒకటి నిర్మాణం జరుగుతుంది. బిట్స్ పిలాని, అలాగే అద్భుతమైనటువంటి 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ సుమారుగా 5-6 దాకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అలాగే నాకు గుర్తొచ్చినాయి చెప్తున్నాయండి, మొత్తం పేపర్ మీద నోట్ చేసుకుంటే చాలా ఉంటాయి. అలాగే రాయపూర్లో రాజ్ భవన్, గవర్నర్ గారి బిల్డింగ్ ఉంటుంది, సీఎం గారి హౌస్ ఉంటుంది, పక్కనే ఎన్ఆర్టీ టవర్ ఉంటుంది. 36 అంతస్తులతో ప్రపంచంలోని ఎన్ఆర్ఐస్ అందరినీ కనెక్ట్ చేసే విధంగా రెసిడెన్షియల్గా, ఆఫీస్ స్పేస్గా 36 అంతస్తులతోటి ఎన్ఆర్టీ టవర్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తుంది. నాకు గుర్తొచ్చినవి కొన్ని మాత్రమే ఇవ్వండి, ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలనుకుంటే. ప్రతి వీడియోలో కొన్నైనా చెప్పగలుగుతాను నేను. చూడండి, అంత అద్భుతమైనటువంటి సిటీకి ఆనుకుని దగ్గరలో వాటికి వెళ్ళే రోడ్లకు చాలా దగ్గరగా మంచి డెవలప్మెంట్స్తో ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. ఎందుకంటే ఫ్యూచర్లో తర్వాత విన్నాం మేము కూడా, ఆ రోజుల్లో నిజంగా కొంటే బాగుండేది. ఆ రోజు అనుకున్నాం కానీ అందరూ చెప్పేదే అనుకున్నాం, మేము కొనలేకపోయాం. కొనుంటే చాలా బాగుండేది అని అందరికీ, రేపటి రోజున కొనని వాళ్ళందరికీ ఇట్లాంటి మాటలే వస్తాయి. ఎందుకంటే చూడండి, ఇవన్నీ కూడా ఎటువంటి వరదలకు కానీ ఇంకా దేనికి కూడా ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి లేఅవుట్, హైట్గా ఉన్న ప్రాంతం, ఎటువంటి నెగిటివ్స్ లేకుండా ఉన్నటువంటి సిఆర్డిఏ, అలాగే రెరా లోన్ కూడా మీకు 70% దాకా లోన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. 100% క్లియర్ వాస్తుగా ఉంటుంది, క్లియర్ టైటిల్గా ఉంటుంది, 100% వాస్తుగా ఉన్నటువంటి లేఅవుట్స్. విల్లాస్, దీంట్లో మేము కొన్ని విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తాము. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు వెళ్ళేటటువంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రోడ్లు కూడా మనకి ఇక్కడ సుమారుగా కొంచెం ఒక 5-10 కిలోమీటర్ల అవతల సుమారుగా దగ్గరలోనే రావడానికి అవకాశం ఉంది. అంటే ప్రజెంట్ మనకు అమరావతితో పాటు ఎన్నో అద్భుతమైనటువంటి మనకు కాజా చూసుకుంటే టవర్స్, ఐటీ టవర్స్గా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ఏరియా నేషనల్ హైవే NH-16. అలాగే అమరావతిలోకి వెళ్ళేటటువంటి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్లోంచి అమరావతిలోకి వెళ్ళేటటువంటి ఏదైతే హైవే ఏదైతే ఉందో మన పక్కనే ఉంటుంది, జస్ట్ 1 km 1.5 km దూరంలోనే ఉంటుంది. ఇలాంటి ఉన్నదే చెప్తున్నామండి, ఇక్కడ ఉన్నాయే మీకు చెప్తున్నాము. మీకు సైట్ విజిట్ ఫ్రీగా ఉంటుంది. మీకు ఇంకా మాట్లాడాలనుకున్నా 970-375-833 కాల్ చేస్తే దీనికి సంబంధించిన ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మంచి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు చాలా మంచి అవకాశం అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొనాలనుకునే వాళ్ళు కాల్ చేయొచ్చు.